పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఒక సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్లో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమపై ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ల గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదు అని కొందరు వాపోతున్నారు. ఇదే సమయంలో హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఒక హీరోయిన్ కాస్టింగ్ కోచ్ గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తమిళ నటి సౌమ్య తన కెరియర్లో ఎదురైన అత్యంత దారుణమైన అనుభవాలు చెప్పుకొచ్చారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కాలేజీలో నాటక పోటీ ప్రదర్శన చూసి నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది. ఒక తమిళ సినిమా దర్శకుడు నన్ను సంప్రదించారు. నాకు సినీ పరిశ్రమ గురించి అస్సలు తెలియదు. అయితే ఒక దర్శకుడు నన్ను చాలా వేధించాడు అని సౌమ్య తెలిపింది. మొదట తన భార్య సినిమాని డైరెక్ట్ చేస్తుందని చెప్పి తర్వాతే అతనే దర్శకత్వం వహించాడు. నన్ను తన కూతురిగా చూస్తున్నట్టు అందరికీ చెప్పేవాడు. కొంతకాలానికి అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఎవ్వరూ లేని సమయం చూసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడు తనని ఒక శృంగార బానిసగా చూశాడు అని, తన బాధను ఎవరితో చెప్పుకోలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. కూతుర్ని అని చెప్పి నాతో పిల్లల్ని కూడా కనాలని ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తనను అంత ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక ఇప్పుడు సౌమ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.